ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కెమెరా కంపారిజన్ సామ్సంగ్ S25 అలాగే సామ్సంగ్ S24 FE మొబైల్ది. మేబీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, అసలు ఏంటి ఈ మొబైల్ కంపేర్ చేస్తున్నాడు అని చెప్పని. గాయస్, ఈ రెండు మొబైల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఐడెంటికల్గా అయితే ఉన్నాయి. ఇది 99% అయితే చెప్తాను నేను. ఎస్, దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నాయి. అది ఎలా అంటే వెరీ ఇన్ డెప్త్ వెళ్తే తప్ప మనకు తెలియదు ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండు మొబైల్ ఫోన్స్లో అని. ఫస్ట్ మీకు ఈ రెండు మొబైల్స్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ ఒక గ్లాన్స్ లాగైతే చెప్తాను, ఒకసారి చూడండి. మెయిన్ కెమెరా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో సేమ్ 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అపేచర్ వాల్యూ కూడా సేమ్ f1.8. ఇన్ డెప్త్గా వెళ్ళినట్లయితే మీకు లోపల అంటే కెమెరా సెన్సార్ సైజ్ ఇవన్నీ కూడా దాంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఎవ్రీ వీకెండ్ ఈనాడు పేపర్లో ఒక బుక్ వస్తుంది కదా, దాంట్లో మనం ఆ డిఫరెన్స్ అనేది కనబెడుతూ ఉంటాం. సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది కూడా. ఇక సెకండ్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ కెమెరా S25లో, అదే S24 FEలో ఇది 8 మెగాపిక్సెల్. ఇంకా అపేచర్ వాల్యూ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ సేమ్ f2.4 అయితే ఉన్నాయి. ఇంకా థర్డ్ కెమెరా అయితే సేమ్ 12 మెగాపిక్సెల్ రెండు మొబైల్ ఫోన్స్లోను. అపేచర్ వాల్యూ కూడా సేమే f2.2. కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూలో S25లో మనకి 120 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే వస్తుంది. అదే S24 FEలో 123 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ చేంజెస్ అయితే మనం నోటీస్ చేస్తాం. ఫస్ట్ థింగ్, S25లో మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది, అది కూడా అపేచర్ f2.2తో. అదే S24 FEలో చూసుకున్నట్లయితే ఇది 10 మెగాపిక్సెల్, దీని అపేచర్ f2.4. అంతేకాదు ఇంకా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ S25లో మనకి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. అదేవిధంగా HDR10+ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఈ రెండు ఆప్షన్స్ మనకి ఈ మొబైల్ ఫోన్లో అయితే లేదు, అదే S24 FEలో. ఇంకా వీడియో రికార్డింగ్ ఫ్రేమ్ రేట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే రెండు మొబైల్స్లోనూ సేమ్ మ్యాక్సిమం 8K 24 or 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా క్లియర్గా ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి ఏంటి మొబైల్ ఫోన్లని. ఆల్మోస్ట్ ఐడెంటికలే. మీకు కొన్ని ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తాను. డే టైమ్ అండ్ నైట్ టైం కండిషన్స్లో ఈ మొబైల్తో తీసినవి మీరే క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయని. అండ్ ఆఫ్ కోర్స్ నేను కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైజే. ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఓకే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ తీసుకునేద్దాం అంటే ఒక 80,000 90,000 రూపీస్ పెట్టి, సో కెమెరాస్ బాగుంటాయి అంటే వీడియోస్ రికార్డ్ చేయడానికి అంతా కూడా, సో మనకి పైసా వసూలు అనుకుంటూ ఉంటారు. కానీ తక్కువ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అని చెప్పొచ్చు దీంట్లో. ఈ మొబైల్ ఫోన్లో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకే తెలుస్తుంది ఏ విధంగా ఉంది ఏంటి అని. సో చూద్దాం, 80,000 రూపీస్ పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలా లేదంటే 30,000 to 40,000 రూపీస్లో ఈ మొబైల్ ఫోన్ తీసుకోవాలని. అఫ్కోర్స్ ఈ వీడియో చివరిలో ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి అని కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసినది. మీరు ఇక్కడ టెక్స్ట్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు స్క్రీన్ మీద మరింత ఇన్ఫర్మేషన్ కోసం. ఇకపోతే లెఫ్ట్ సైడ్ చూస్తున్న ఇమేజ్ వచ్చేసి సామ్సంగ్ S25 మొబైల్తో క్లిక్ చేసినది. ఇక రైట్ సైడ్ వచ్చేసి S24 FEతో. ఇక్కడ మీకు ఇమేజెస్లో సైజ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే వస్తుంది, అంటే విడ్త్ కావచ్చు హైట్ కావచ్చు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రెండు మొబైల్స్లో ఉన్న సెన్సార్ సైజ్ వల్ల. ఇక క్వాలిటీ అలాగే క్లారిటీ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో 99% ఆఫ్ ది కేసెస్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. రెండు కూడా చాలా బాగా అయితే క్లిక్ చేస్తాయి ఫొటోస్ అనేది. ఇక్కడ చూసింది మీరు 1xలో క్లిక్ చేసిన ఫోటో, అండ్ అగైన్ ఈ రెండు ఫొటోస్ కూడా చాలా దగ్గరగా అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి 2xలో క్లిక్ చేసిన ఫోటో. ఇక్కడ కూడా అంతే, రిజల్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. మీరు ఇక్కడ పైన క్లౌడ్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, ఈవెన్ స్కై కూడా ఎలా వస్తుంది ఏంటి అని. రెండు మొబైల్స్ చాలా బాగా అయితే క్లిక్ చేస్తున్నాయి ఫొటోస్ అనేది. ఇక 3x ఫోటో అంటారా, ఇది కూడా సేమ్గానే ఉంది. ఇకపోతే S24 FEలో మీరు చూసినట్లయితే కలర్స్ అనేది కొంచెం సాచురేటెడ్ ఎక్కువైతే అవుతున్నాయి S25తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక ఇది వచ్చేసి 30x ఇమేజ్, మ్యాక్సిమం ఇంతే జూమ్ చేయగలం ఈ రెండు మొబైల్ ఫోన్స్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఫాగ్ లేకుంటే మిస్ట్ టైప్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంది S24 FEలో, కొంచెం ఏదో పొగ వెళ్తున్న ఫీలింగ్ లాగా. కానీ అది S25లో మనకి అంత అయితే లేదు, కానీ ఉంది, బట్ మరీ అంత మేజర్గా అయితే లేదు. ఈ డిఫరెన్స్ ఎందువల్ల వస్తుందంటే ఇమేజ్ ప్రాసెసింగ్లో. సో S25లో ఇమేజ్ అనేది మనకు కొంచెం బెటర్గా అయితే ప్రాసెస్ అవుతుంది. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ షాట్. ఇక్కడ కూడా రిజల్ట్స్ ముందు ఏ విధంగా అయితే ఉన్నాయి అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సాచురేషన్ అనేది చాలా ఎక్కువైతే బూస్ట్ అయిపోతుంది S24 FEలో, అండ్ కాంట్రాస్ట్ అనేది తక్కువ అయితే ఉంది S25తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక రిమైనింగ్ అన్ని ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్గానే ఉన్నాయి రెండు మొబైల్ ఫోన్స్లోనూ. జస్ట్ ఈ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ ఫొటోస్ చూడడం ద్వారా మనం ఏది జడ్జ్ చేయలేం ఏ మొబైల్ బెస్ట్ కాదు అని. ఇక్కడ చూసిన ఫొటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసినది. మనకి S25లో ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే ఉంది. సో దానివల్ల మనకి ఇమేజెస్ కొంచెం మరింత షార్ప్గా అండ్ డీటెయిల్గా అయితే వస్తున్నాయి S24 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. దీని అర్థం S24 FE కరెక్ట్ ఫొటోస్ క్లిక్ చేయట్లేదని కాదు, రెండు కరెక్ట్గానే వస్తున్నాయి, బట్ కొంచెం
అడ్వాంటేజ్ S25 అయితే ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 1x మోడ్లో క్లోజ్అప్ షాట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి క్లియర్గా కలర్స్ అనేది కొంచెం అయితే బూస్ట్ అయిపోయాయి S24 FEలో. S25 అయితే చాలా బాగా అయితే ప్రిజర్వ్ చేసింది. ఇవి వచ్చేసి ఇండోర్ కండిషన్స్లో తీసిన ఫొటోస్. ఇవి కూడా చాలా బాగా అయితే వచ్చాయి ఈ 2 మొబైల్ ఫోన్స్లో నుంచి. ఇకపోతే నైట్ టైంలో క్లిక్ చేసిన ఫొటోస్ చూసే ముందరగా వీడియోస్ అయితే చెక్ చేయండి. నేను రికార్డ్ చేసినవి ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్లో, అది కూడా విత్ అండ్ వితౌట్ ఆడియో. మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేషన్ కోసం ఈ మొబైల్స్ తీసుకుంటున్నారంటే ఏది బెటర్ చాయిస్ అని. అదేవిధంగా వీడియోస్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియోస్ గురించి. అది కూడా ఒక టైం స్టాంప్ లాగా అయితే క్రియేట్ చేసి చేయండి సో దట్ చూసే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. These are the videos recording from these two mobile phones, and you can observe the audio quality as well. Right now it is in 0.6x. Now I'm shifting to 1x. So you can observe I think I didn't observe any major differences here. Let's focus on that car. Now both are recording at 2x. Now this is 3x. And maximum 12x. I'm trying my best to match both mobile phones video recording. I mean the framing. This is 1x. You can judge the stabilization as well. Now these are in 0.6x, 1x, 2x, 3x, and 12x. ఇది ఇండోర్ కండిషన్స్లో రికార్డ్ చేస్తున్న వీడియో, అది కూడా 4K 30 FPSలో. మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని, ఆడియో క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ వీడియో క్లారిటీ కూడా. S25లో మనకి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే S25లో మనకి ఆటో ఫోకస్ ఆప్షన్ ఉంది. S24 FEలో ఆ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఇప్పుడు స్క్రీన్లో చూసినట్లయితే నాకు కొంచెం S24 FEలో కలర్స్ ఓవర్ సాచురేట్ అయినట్టు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ దీంట్లో మాత్రం లైక్ అంత గ్రేట్గా అయితే అనిపించట్లేదు. మేబీ స్క్రీన్ ఇష్యూసా లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్ అని నాకు తెలియట్లేదు. బట్ యా, ఇదనమాట డిఫరెన్స్ అనేది. మీరు ఇక్కడ జడ్జ్ కూడా చేయొచ్చు ఆడియో క్వాలిటీ అనేది. అండ్ నేను అటు ఇటు మూవ్ అవుతాను, లైట్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి సామ్సంగ్ S25 మొబైల్తో రికార్డ్ చేస్తుంది, అది కూడా బ్యాక్ ఫేసింగ్ కెమెరాస్ నుంచి. అది 4K 30 FPSలో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి వీడియో క్వాలిటీ అనేది. ఇంకా లైటింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ఇండోర్ కండిషన్స్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. మంచి స్టూడియో సెటప్, మంచి స్టూడియోలో అయితే యూస్ చేస్తున్నాను. ఇదే సెటప్ని అయితే నేను యూస్ చేస్తాను నా మెయిన్ టాకింగ్ వీడియోస్కి. అదే కెమెరాలో రికార్డ్ చేసేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసినట్లయితే, ఎస్పెషల్గా నేను రికార్డ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో ఫుటేజ్ అనేది. ఇంకా ఆడియో కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ ఒక 80 to 100 సెంటీమీటర్స్ ఇన్ బిట్వీన్లో అయితే ఉంది నా నుంచి. సో ఎలా పిక్ చేసుకుంటుంది ఏంటి అని కూడా. నేనైతే ఎక్స్టర్నల్ ఆడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నేనైతే ఎక్స్టర్నల్ ఆడియో రికార్డ్ చేయమని బెటర్ అని చెప్తాను. లేదు మీ దగ్గర మంచిగా పెద్ద వైర్ ఉందంటే మీరు డైరెక్ట్గా మొబైల్ ఫోన్ అయితే కనెక్ట్ చేయొచ్చు. నేనైతే ఎక్స్టర్నల్గా ఇంకో మొబైల్ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను ఆడియో అనేది. సో యా, ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ వన్ మోర్ థింగ్, ఆటో ఫోకస్ టెస్ట్ కూడా అయితే చేద్దాం. లైట్ ఇక్కడ వరకే ఉంది. ఓకే, నా దగ్గర ఇంకో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి అది ఓపెన్ చేస్తాను. S24 FE. ఒకవేళ మొబైల్ స్క్రీన్ ఆన్ చేసినట్లయితే ఇది ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది చూద్దాం. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనం
దీంట్లో అంటే ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అని చెప్పి స్క్రీన్లో చూడలేము. జస్ట్ మీరు కెమెరాస్ని చూసి రికార్డ్ చేయడం అంతే అనమాట. స్టోరేజ్ అయితే చెక్ చేసుకోండి రికార్డ్ చేసే ముందరే. ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ టిప్ అయితే చెప్తాను నేను. చాలాసార్లు నాకు ఇలాగే ప్రాబ్లం దెబ్బ అయితే వేసేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి పోర్ట్రేట్ వీడియో మోడ్ ఆప్షన్లో రికార్డ్ చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ సపరేట్ అంటే బ్లర్ లాగా చూపించే ఫీచర్ అనమాట ఇది. ఇకపోతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. ఎస్పెషల్గా మీరు ఇక్కడ నా కాలర్ అంటే నేను ఒక సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ ఇక్కడ ఎడ్జెస్ట్లో అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఏంటని. నేను ఈవెన్ హ్యాండ్స్ని కూడా అయితే అటు ఇటు మూవ్ చేస్తాను. సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఎలా కనిపిస్తుంది ఏంటి అని. దీంట్లో ఏంటంటే మనం ఓన్లీ 4K లేకుంటే ఫుల్ హెచ్డి 30 FPSలో మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ఎటువంటి 60 FPS ఆప్షన్ అయితే లేదు. ఈవెన్ వైడ్ యాంగిల్లో కూడా అయితే షూట్ చేయలేము ఈ ఆప్షన్లో. సో ఇది ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ ఇది ఇండోర్ కండిషన్స్లో మంచి లైటింగ్లో సేమ్ ముందు వీడియోలో ఎలా ఉందో అదే విధంగా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి Samsung Galaxy S24 FE నుంచి రికార్డ్ చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. ఇకపోతే ఇది కూడా సేమ్ 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను అదర్ మొబైల్ లాగానే. ఇంకా మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అనేది సేమ్ డిస్టెన్స్లో అయితే పెట్టి రికార్డ్ చేస్తున్నాను మొబైల్ ఫోన్ని. జస్ట్ ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి స్వాప్ అయితే చేశాను. సో అందుకే ఈ విధంగా అయితే ఉంటుంది ఫుటేజ్ అనేది. సేమ్ డిస్టెన్స్ అయితే సెట్ చేశాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఒకవేళ మీరు జూమ్ చేసి రికార్డ్ చేస్తున్నారు అంటే మీరు క్వాలిటీ లాస్ అయితే అవుతారు. ఆఫ్ కోర్స్ మొబైల్ ఫోన్స్లో మనకి డిఎస్ఎల్ఆర్లో ఉన్నట్టుగా దీంట్లో జూమ్ చేసినా కూడా క్వాలిటీ లాస్ అవ్వకుండా ఉండే ఫీచర్ అయితే లేదు. మీరు డిజిటల్గా జూమ్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ నాయిస్ ఎక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అయితే తగ్గిపోతుంది ఫుటేజ్ అనేది. బట్ ఎనీవేస్ ఇండోర్ కండిషన్స్లో S24 FE అయితే రికార్డ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను పోర్ట్రేట్ వీడియో మోడ్లో అయితే రికార్డ్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. ఇది పోర్ట్రేట్ వీడియో మోడ్లో రికార్డ్ చేసిన వీడియో Samsung S24 FE మొబైల్ ఫోన్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పని. ఇకపోతే ఈవెన్ దో ఈ రెండు మొబైల్ ఫోన్స్ Samsung S25 అలాగే S24 FEలో ఉన్న మెయిన్ కెమెరా సేమ్ అయినా కూడా దీంట్లో ఉన్న చిప్ సెట్స్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే మనకి ప్రాసెసింగ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే మీకు కొంచెం వీడియో వెరైటీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ కెమెరా అయితే స్పెక్స్ సేమే. ఈ ప్రాసెసర్ ఈ చిప్ సెట్ వల్ల మనకి ప్రాసెసింగ్ కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్ వెళ్ళిపోయి మనకి మంచి క్వాలిటీ ఫుటేజ్ అయితే తీసుకొస్తుంది అనమాట. అందుకే మీరు చాలా మొబైల్స్లో సేమ్ ఇదే విధమైన సెన్సార్స్ అయితే చూస్తుంటారు కానీ చాలా దారుణంగా వస్తుంటాయి. కొన్ని దాంట్లో ఏంటంటే చాలా అద్భుతంగా వస్తుంటాయి. దానికి మెయిన్ రీజన్ దాంట్లో ఉన్న చిప్ సెట్టే దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేసి దాన్ని ఎలా చేస్తుంది అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది పోర్ట్రేట్ వీడియో మోడ్ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని. ఇంకోటి ఆటో ఫోకస్ టెస్ట్ కూడా అయితే చేస్తాను. దీనికి కూడా ఒకసారి నేనైతే టెస్ట్ చేశాను Samsung S25 మొబైల్. అంటే ఇంతకుముందు చేసిన కదా ఆటో ఫోకస్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మొబైల్ ఫోన్ కూడా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. చూస్తాను నేను తర్వాత ఫుటేజ్ ఎలా ఉంది ఏంటి అని. సో ఈ విధంగా అయితే ఉంటుంది పోర్ట్రేట్ వీడియో మోడ్ అనేది. సో ఇక్కడ చూసినవి నైట్ టైంలో క్లిక్ చేసిన ఫొటోస్, అది కూడా నైట్ మోడ్ ఆన్ అలాగే ఆఫ్ చేసింది. మీరు ఇక్కడ కూడా సరే మేజర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు ఈ రెండు మొబైల్ ఫోన్స్లోనూ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అవ్వచ్చు అలాగే క్లారిటీ అవ్వచ్చు. ఇక సెల్ఫీస్ పరంగా చూసుకున్నట్లయితే S25 మనకి కొంచెం బెటర్ జాబ్ అయితే క్రియేట్ చేస్తుంది లో లైట్ కండిషన్స్లో. అది కూడా స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేయడం ద్వారా. ఇక్కడ మీరు ఫోటోలో గ్లేర్లా కనిపిస్తుంది కదా చుట్టూ వైట్గా, అది మొబైల్కి అప్లై చేసిన టెంపర్ గ్లాస్ వల్ల అలా వస్తుంది అంతే తప్ప మొబైల్ కెమెరాలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. These are the videos recorded at 4K and I can observe here on S25 this building is looking somewhat darker. This is 2x, this is 2x, this is 3x, this is 3x. Let's focus on that building. Let's go back to 1x. So a little bit of more light is coming into the S24 FE camera. I can observe here this building. Let's directly shift to 3x, focusing on that building. This is at 3x. I can observe that a little bit of color shift is there in S25, like it's doing like too much saturation.
Here also you can observe. This is at 1x. If you see here, a little bit of more light is entering into the camera sensor. See this piece of block also visible in S24 FE, where it is not in S25. Even look at that building and the lighting as well. Let's focus on that building in 3x mode. Both are at 3x now. This is at 2x. If you observe here clearly, see that area, it's not at all visible in S25. Very strange. This is HDR video in S25. Now the colors are like in the video itself, it's looking some more punchy as it is high dynamic range video. You can see a lot of colors, but the S24 FE doesn't have this option. Let's go back and check the previous ones. First, this block, now it's looking somewhat clear. Let's move and focus on that building again. Of course, it's even more better than the previous one. Both are recording at 3x. Now it's again 1x. It is visible that HDR video is looking great in S25, but without HDR mode, it's looking somewhat dull. సో ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏది బెస్ట్ అని అడిగినట్లయితే రెండు మొబైల్స్ ఆల్మోస్ట్ 99% సిమిలర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్, డిఫరెంట్ కండిషన్స్లో. ఎస్, కొన్ని చోట్ల సామ్సంగ్ S25 స్లైట్లీ బెటర్గా అయితే ఉంది, బట్ అది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అవ్వదు. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్ కెమెరాస్ మరీ అంత ఓవర్గా అయితే యూస్ చేయం, అంటే మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో డే టైంలో యూస్ చేస్తుంటాం కాబట్టి మనకి అక్కడ ఎటువంటి డిఫరెన్స్ అయితే నోటీస్ చేయమన్నమాట. అండ్ ఇంకా S25లో మనకు కొన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే లాగ్ వీడియో షూటింగ్ అయితే ఉంది, తర్వాత మనకి ఇమేజ్ అలాగే వీడియో ప్రాసెసింగ్ కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి S24 FEతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అవ్వవు. అంటే S24 FE కంటే S25 బెస్ట్ కాబట్టి అయితే తీసుకోవాలని. ఓవరాల్గా పిక్చర్ క్లిక్ చేస్తున్నామంటే ఇమేజ్ ఎలా ఉందని చూసినట్లయితే 99% రెండు మొబైల్స్లో సిమిలర్గానే అయితే ఉంది. సో నేను ఒక మొబైల్ చూస్ చేసుకోవాలి రెండిట్లో అంటే నేనైతే మనీ సేవ్ చేసుకుని S24 FEనే చూస్ చేసుకుంటాను. మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు ఈ మొబైల్కి S25కి. అండ్ ఈవెన్ మనకి S25 FE కూడా అయితే రిలీజ్ అయింది. నేనైతే ఫ్యూచర్లో కంపేర్ చేస్తాను S24 FE అలాగే S25 FE కెమెరాస్ కూడా. చూద్దాం ఆ వీడియోలో ఏ విధంగా ఉంది ఈ కెమెరా ఇంప్రూవ్మెంట్ అనేది. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద మీ రివ్యూ కూడా అయితే తెలపండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలంటే ఏ మొబైల్ చూస్ చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.